నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో కూడా గవర్నమెంట్ జాబ్ లాగా ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ఉందంటారా? ఒకవేళ అలా ప్రతి నెల ఒక ఇన్కమ్ లాగా రావాలి అంటే ఎట్లా అంటారు? దానికి ప్రాసెస్ ఏంది? ఏం చెప్తారు దానికి? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లాగా ప్రతి నెల సంపాదించుకునే అవకాశం ఉన్నట్లయితే ఇంకా ప్రపంచంలో జాబ్ మార్కెట్ ఇబ్బందులే ఉండేవి కాదు. అంటే నిరుద్యోగులే ఉండరు. అందరూ స్టాక్ మార్కెట్కి వచ్చి ప్రతి నెల డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆ టెక్నిక్ తెలిసినట్లయితే ఆ వ్యక్తి అందరికీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో సంపాదించడం చాలా కష్టం అండి. చాలా చాలా కష్టం. ట్రేడింగ్లో, పర్టికులర్గా ట్రేడింగ్లో మనం నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే, ఇన్వెస్టర్స్ కనుక తీసుకున్నట్లయితే, ఇన్వెస్టర్స్లో ఎంతమంది అయితే జాయిన్ అవుతారో స్టాక్ మార్కెట్లో కేవలం 50% పీపుల్ మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఈ 50% ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే ఇంకా ఎక్కువ కూడా అనుకోవచ్చు. 60% దాకా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్కి పెద్దగా టైం ఇవ్వకపోవటం, వాళ్ళు వచ్చి తొందరపడిపోయి గబగబా మార్కెట్లో డబ్బు చేసుకుందాం అనుకొని 6 నెలల్లోనే సంవత్సరంలోనే సంపాదిద్దాం అనుకొని వచ్చి మార్కెట్లో నష్టపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ తీసుకొస్తుంటారు మార్కెట్కి కేవలం ఒక 6 నెలలు అంటే వేరే అవసరాలు కొంచెం ఫండ్స్ని తీసుకొచ్చి మార్కెట్లో ట్రేడ్ చేసేసి లేకపోతే ఇన్వెస్ట్ చేసి నష్టపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే కొంతమంది లోన్స్ తీసుకొచ్చి ట్రేడ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్లు అవన్నీ ఆ రిటర్న్స్ షార్ట్ టర్మ్లో రాక నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత అనుకోని అవసరాలు ఇంట్లో వస్తూ ఉంటాయి. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు ఈవెన్ ఎఫ్డీస్ కూడా తీయకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా అలాగే ఉంచి స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ని కేవలం అట్లా బటన్ నొక్కితే సెల్లింగ్ అయిపోతాయి కాబట్టి వీటిని అమ్మేసి ఇంట్లో ఉండే అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంది. సో ఇన్ని కారణాల చేత స్టాక్ మార్కెట్లో నష్టపోయి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది. 60% నుంచి 65% దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇన్వెస్టింగ్ కేటగిరీ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇన్వెస్టర్స్ అనేది మంత్లీ అనే వ్యవహారమే లేదు. వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండాల్సిందే. లాంగ్ టర్మ్ యావరేజెస్లో 5 నుంచి 7 సంవత్సరాలు ఉంటేనే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక బ్యాడ్ టైంలో ఎంటర్ అయిన వ్యక్తికి, ఒక గుడ్ టైంలో ఎంటర్ అయిన వ్యక్తికి 1 సంవత్సరంలో రావచ్చు, 2 సంవత్సరాల్లో లాభాలు రావచ్చు. సో మనం వర్స్ట్ కేసు సినారియో మాట్లాడాలి కాబట్టి ఒక వ్యక్తి వర్స్ట్ కేసు సినారియోలో ఎంటర్ అయితే అతనికి 5 నుంచి 7 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంది లాభాలు రావడానికి. లాభాలు వచ్చినప్పుడు మాత్రం ఈ స్టడీ రిటర్న్స్ అనేవి వచ్చేస్తాయి, మంత్లీ రిటర్న్స్ అనేవి వస్తాయి. మంత్లీ యావరేజ్ రిటర్న్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి, యాన్యువల్ యావరేజ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇంకా మంత్లీ ట్రేడింగ్ గురించి మాట్లాడితే ట్రేడింగ్లో మంత్లీ ఇన్కమ్ లాగా సంపాదించవచ్చా? సో ఇక్కడ ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రేడింగ్లో కేవలం 1% మంది మాత్రమే సక్సెస్ అవుతారు. అది కూడా నేను కొద్దిగా ఎక్కువ చెప్పాను. ఇంకా తక్కువ పర్సంటేజ్లో సక్సెస్ అవుతారు. అంటే ప్రతి 1000 మంది ట్రేడింగ్లోకి ఎంటర్ అయితే కేవలం ఒక 10 మంది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక 20 మంది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా కష్టతరమైన ప్రక్రియ అనమాట ట్రేడింగ్లో డబ్బు సంపాదించడం అనేది. సో మిగతా 99% మంది నష్టపోతూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్ వేసే ఛార్జెస్ కావచ్చు, ఇంట్రాడేలో వేసే ఛార్జెస్ కావచ్చు, బ్రోకింగ్ ఛార్జెస్ కావచ్చు. ఈ ఛార్జెస్ చాలా భాగం తినేస్తూ ఉంటాయి వాళ్ళ లాభాలని. అట్లాగే నష్టాలు వచ్చే ట్రేడ్లు, లాభాలు వచ్చే ట్రేడ్లు సమానంగా ఉండకపోతే ఈ ఖర్చులే వాళ్ళకి ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సంపాదించాలని వచ్చి ట్రేడింగ్లో ఎక్కువ నష్టపోయే వాళ్ళు 99.5% ఉంటారు. అంటే ప్రతి 200 మందికి ఒకళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంత టఫ్ ఫీల్డ్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ నెల సంపాదించడం అనేది ఇక్కడ కుదరని పని అండి. అంటే నెల ట్రేడింగ్ చేసి కూడా సంపాదించడం అనేది కుదరదు. ఈ నేను చెప్పే 1% బ్యాచ్ ఎవరైతే డబ్బులు సంపాదిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా స్టడీ రిటర్న్స్ రావు. వాళ్ళకు కూడా 2-3 నెలలు టఫ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది. సడన్గా హ్యూజ్ అమౌంట్ వస్తుంది, మళ్ళీ 1 నెల టఫ్ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ హ్యూజ్ అమౌంట్ వస్తుంది. ఇట్లా అన్ యావరేజ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక యావరేజ్ రిటర్న్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ మంత్లీ రావాలి, నాకు డైలీ రావాలి, ఇట్లాంటి అంబిషన్ పెట్టుకొని ఇట్లాంటి ఇంట్రెస్ట్తో మార్కెట్కి వస్తే మాత్రం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. కానీ నిజంగా ట్రేడింగ్ నేర్చుకుందాం, పర్ఫెక్ట్గా ట్రేడింగ్ నేర్చుకొని మంచి ట్రేడర్గా మారుదాం అనుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అన్ని సంవత్సరాలు పెట్టుబడి అనుకోవాలి అది టైంని. అంత టైం పెట్టుబడి పెట్టిన వాళ్ళకి భారీ ఎత్తున రిటర్న్స్ తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మనం నేర్చుకోవాలి అంటే ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటారు మనం దీంట్లో?
అంటే వాళ్ళ స్కిల్స్ అంటే బేసిక్గా ఇక్కడ ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయండి. అంటే టెక్నికల్ అనాలిసిస్ అని ఉంటుంది, తర్వాత ట్రేడింగ్ సైకాలజీ అని ఉంటుంది, తర్వాత మనీ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉంటుంది. అంటే మీకున్న మనీని ఎట్లా మేనేజ్ చేయాలి, పొజిషన్ సైజింగ్ అంటే ఎంత పొజిషన్స్ తీసుకోవాలి ట్రేడింగ్లో, ఇట్లాంటివన్నీ జనరల్గా సబ్జెక్ట్స్ మామూలుగా సబ్జెక్ట్స్ వెళ్తూ ఉంటాయి. అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కేవలం 6 నెలల్లో 3 నెలల్లో అన్నీ కొంత అవగాహనలోకి వస్తాయి. కానీ ట్రేడింగ్ సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే మన ఆశలు, భయాలు, ఎమోషన్స్ వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అవి కంట్రోల్ అంటే అంటే ఎలా కంట్రోల్ చేసుకోవడం కుదరకపోవచ్చు, ఎలా మార్చుకోగలగాలి, అంటే మనకి ఏది సూట్ అవుతుంది, మన సైకాలజీకి ఎలాంటి ట్రేడింగ్ సెటప్ సూట్ అవుతుంది, ఆ సెటప్ అంటే ఏ ట్రేడింగ్ సెటప్ సూట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అంత ఈజీ కాదు. అంటే మనకు తెలియదు. ఇప్పుడు మనము మంచి బట్టలు వేసుకునేటప్పుడు మనకి ఎలాంటి బట్టలు ఫిట్ అవుతాయో మనకి సైజ్ ఈజీగా తెలిసిపోతుంది ఒక టేప్తో మెజర్ చేస్తే. అంత ఈజీ కాదు. ఎలాంటి ట్రేడింగ్ సెటప్ మనకు సూట్ అవుతుందో ఫిట్ అవుతుందో తెలుసుకునేటప్పటికే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ సెటప్స్ ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక వ్యక్తికి ఎంత టైం రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత మనీ రిసోర్సెస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి రాంగ్ సెటప్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రాంగ్ సెటప్స్లోంచి మళ్ళీ బయటపడిపోయి కరెక్ట్ సెటప్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఇదే లెర్నింగ్ ప్రాసెస్ అంటాం మనం. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. నాకు ఇంత టైం ఉంది రోజులో, అలాగే నాకు ఇంత మనీ ఉంది, ఈ మనీ టైంని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఒక రైట్ సెటప్లో నేను ఆ సెటప్లో ఒక మంచి ట్రేడింగ్ సెటప్ని నేను కనుక్కోవాలి అనే దిశగా ప్రయాణిస్తేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అక్కడ ఆ విషయం తెలియకుండానే మనం ట్రేడింగ్ చేసుకుంటా ఏదేదో ఎమోషనల్కి గురవుతూ మనము చేసుకుంటా ఉంటే అది అప్పటికే అవని పని. అంటే ఎక్కువ కాలం అనేక సంవత్సరాలు అంటున్నారు నేర్చుకోవడానికి. ఒక 10 years 15 years 20 years ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కూడా అంత అనుభవం ఉండి కూడా నష్టపోయే సందర్భాలు కూడా ఉంటాయంటారు. ఉంటాయండి. అంటే అదేనండి ఇందాక మనం స్ట్రెస్ చేసిన పాయింట్ అదే. అసలు నాకేం కావాలి, తర్వాత నా సైకాలజీ ఏంటి, అంటే నేను ఎక్కడ సైకాలజీ అంటే ఏం లేదు, ఎక్కడ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నాను, దీన్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఒక జనరల్ రాసుకోవాలి. సో నేను పలానా ట్రేడ్ చేసినప్పుడు నేను ఇక్కడ తప్పు చేశాను, మళ్ళీ ఇంకో ట్రేడ్ చేసినప్పుడు ఇక్కడ తప్పు చేశాను. అట్లా మన తప్పులన్నీ చూస్తే ఎక్కువ తప్పులు ఉండవు. జనరల్గా 1-2 తప్పులే చేస్తుంటాం, కాకపోతే అవి రిపిటేటివ్గా చేస్తూ ఉంటాం, మాటకి అవే తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని మనము కంటైన్ చేసుకొని తగ్గించుకోగలిగితే రాబోయే ట్రేడ్స్లో మనకు ప్రాఫిట్స్గా మారే అవకాశం ఉంది ట్రేడ్స్. సో అది తెలుసుకోగలగాలి. దీన్ని నేనేమంటానంటే ఒక పర్ఫెక్ట్గా ఒక సైకలాజికల్ ఫిట్ ఉండే ట్రేడింగ్ సెటప్ని అతను కనుక్కుంటే అతను సక్సెస్గా మొదటి మెట్టు ఎక్కినట్టు. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రాక్టీస్ ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ పొందడం తర్వాత ప్రాసెస్ అది. అవన్నీ తెలియకుండానే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ట్రేడింగ్ చేసుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.